సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే ఐఫోన్ 13 మినీ 512 GB అయితే డెలివరీ అయితే అయిపోయిందనమాట. క్యాషిఫై సూపర్ సెల్ లో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ మీరు నా ఆర్డర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, సో నాకైతే నేను ఆర్డర్ చేసిన 3 days కి అయితే నాకు డెలివరీ చేసేసారనమాట. ఇది వచ్చేసరికి మనకు యాపిల్ ఐఫోన్ 13 మినీ 4 GB అండ్ 512 GB నేనైతే ఆర్డర్ పెట్టాను. సో గైస్, ఇలాంటి డీల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే టెలిగ్రామ్ లో జాయిన్ అయితే అయిపోండి. అండ్ ఇలాంటి మంచి మంచి డీల్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను. సో చూద్దాం అసలు ఎలా ఉందో అని చెప్పి. అండ్ ఇది వచ్చేసరికి నాకు సూపర్ కాయిన్స్ ఉన్నాయన్నమాట నా దాంట్లో. అవంతా యాడ్ చేసి నాకు 25,065 రూపాయలు అయితే పడింది అనమాట ఈ బాక్స్. ఎందుకు ఆర్డర్ చేశానంటే C+ లో ఉంది, ఒరిజినల్ డిస్ప్లే ఉంది, 86 బ్యాటరీ హెల్త్ ఉంది. అండ్ చూద్దాం అసలు మనకు మొబైల్ ఏ విధంగా ఉందో. నేనైతే కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే అది తీసేసాను అనమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో అసలు లోపల ఏ విధంగా ఉందో కూడా నాకు తెలియదు. మొబైల్ ఫోన్ దీంట్లో బాక్స్ అయితే రాలేదన్నమాట, నాకు ఓన్లీ మొబైల్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారు, నార్మల్ లాగే వీళ్ళు అట్టముక్కలు అయితే పంపించారనమాట. సో దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు బిల్ అయితే చూడొచ్చు అనమాట. సో బిల్ వచ్చేసరికి ఇదైతే బిల్ అయితే ఉంది, చూసారు కదా, 25,065 రూపాయలు అయితే పడింది అనమాట. సో C+ ఇది గ్రేడ్. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు గైస్, వీళ్ళు మొబైల్ మనకు దీంట్లో అయితే పంపించారనమాట స్టిక్కర్లో. ఇది మొబైల్. సో స్క్రీన్ మీద ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు మనకు. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న డాట్ ఒకటి ఉందన్నమాట, అంతే. బ్యాక్ సైడ్ కూడా చాలా క్లీన్గా అయితే ఉంది మనకు, బ్లాక్ సైడ్ కూడా. అండ్ కెమెరాస్ కూడా మనకు బాగానే ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ కూడా బాగానే ఉంది. సో ఇక బాక్స్లో చూసుకున్నట్లయితే బాక్స్లో ఏం లేవు. సో పక్కన పెడదాం ఇవన్నీ. సో మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేద్దాము. మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేశాను. మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయితే అయిపోయింది అనమాట. వీళ్ళు నాకు తెలిసి తుడవను కూడా తుడవరేమో. సో మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి అన్లాక్ అయితే చేద్దాము. అన్లాక్ చేశాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి కెమెరా అయితే చెక్ చేద్దాము. సో కెమెరా బాగానే వర్క్ అవుతుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది. సో బ్యాటరీ వీళ్ళు చెప్పిన ప్రకారం ఉందో లేదో చూద్దాం ఒకసారి. సో ఇది మనకి యాపిల్ ఐడి, ఎలాంటి ఐడీస్ అయితే లేదనమాట. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, నేను క్యాషిఫై సూపర్ సేల్లో ఆర్డర్ పెట్టాను, ఇది ఐడి అయితే అడుగుతుంది, యాపిల్ ఐడి ఐక్లౌడ్ లాక్ అని చెప్పి. బట్ ఇక్కడ ఎలాంటివి ఏం లేవు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. సో దీంట్లో వచ్చేసరికి మనకు 86% అయితే ఉందన్నమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 86 అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఒక స్టోరేజ్ చూద్దాం. ఇది వచ్చేసరికి 512 GB అనమాట. గైస్ నిజం చెప్తున్నా, చాలా బాగుంది ఫోన్ చేతిలో, చిన్నగా. నాకు చాలా బాగా నచ్చింది. సో అబౌట్లోకి వెళ్దాము. ఓకే గైస్, ఇక్కడ మనకు 512 GB అయితే రావడం జరిగింది. సో గైస్, ఇప్పుడు మనం దీంట్లో అయితే సిమ్ వేసి అయితే చూద్దాం అనమాట. నేనైతే సిమ్ వేస్తున్నాను. సో ఇది కూడా సిమ్ ట్రే మనకు ఒరిజినల్లే ఉంది. సో లబ్బర్ ఎలా ఏం తీయలేదన్నమాట వీళ్ళు. సో ఒరిజినల్ సిమ్ ట్రే అంటే వాటర్ రెసిస్టెన్స్ అయితే అలానే ఉంటుంది. సో ఒకసారి నేనైతే ఇది వేస్తున్నాను చూడండి, సిమ్ వేసి చూస్తాను. 4G 5G సపోర్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే సిమ్ అయితే వేసేసాను. అండ్ నాకు 5G కూడా వస్తుంది చూడండి గైస్, ఇప్పుడు కనిపిస్తుంది కదా 5G. సో ఐఫోన్ 13 మినీ. సో ఈ మొబైల్ ఫోన్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇలాంటి డీల్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ చూడండి, నేనైతే నిన్న ఆర్డర్ చేశాను అనమాట ఈ మొబైల్ ఫోన్. ఇది వచ్చేసరికి ఐఫోన్ SE 2022. సో ఇది కూడా మనకు సేల్లో అయితే ఉందన్నమాట. సో దీని రివ్యూ కూడా నేను చేస్తాను, అసలు కొనొచ్చా కొనకూడదా అని చెప్పి. సో ఇదే గైస్, ఓవరాల్గా మనం అయితే క్యాషిఫై నుంచి ఆర్డర్ చేసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.